హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు చాలా మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి. మనకి చిన్నప్పటి నుండి అందరికీ తెలిసిన రెసిపీ ఇది. కొబ్బరి లౌజ్ అంటాం కదండి, లేదా దీన్నే కొబ్బరి ఉండలని కూడా అంటాము. చాలా బాగుంటాయండి ఇవి. మనకి ఇంట్లో ఎప్పుడన్నా కొబ్బరి చిక్కలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొబ్బరి బెల్లం కలిపి కొబ్బరి ఉండలు చేసేయచ్చండి. చాలా బాగుంటాయి. సరిగ్గా చేయాలే కానీ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి ఇవి. ఈ కొబ్బరి ఉండల్ని నా స్టైల్లో చేసి చూపిస్తానండి. అయితే దీనికోసం ఫస్ట్ 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఈ కొబ్బరి తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో తురిమిన లేత రంగు బెల్లం తీసుకున్నానండి 1 కప్పు. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకునేవారు కప్పు ఫుల్గా తీసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి బెల్లం వేసి అలాగే 2 టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసి కరిగించాలండి. బెల్లం కరిగి మరుగుతుండగా కొబ్బరి తురుముని వేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి కలుపుతూ ఉండాలండి. మంటని లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలండి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు మధ్య మధ్యలో అడుగంటకుండా మాడిపోకుండా చూసుకుంటూ కుక్ చేయాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యి ఆప్షనల్, ఇష్టం లేని వారు అవాయిడ్ చేయొచ్చండి. ఇలా ఈ కొబ్బరి లౌజు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి దగ్గరికి అయిపోతూ ఉంటుందండి. ఇలా దగ్గరికి అయ్యాక కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని ఇలా చేతితో తీసుకుని బాల్ లాగా చేస్తే ఈజీగా బాల్లా ఫామ్ అవుతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఈ కొబ్బరి లౌజ్ని అంతటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఇలా మనం పట్టుకోగలిగే వేడి మీద కొంత కొబ్బరి లౌజ్ని తీసుకుని లడ్డూలాగా చుట్టేయాలండి. ఈ విధంగా చేతితో చక్కగా లడ్డూలాగా చుట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా కనుక చేసి ఉంచితే 2 నుంచి 3 వారాల దాకా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అంతేనండి, జ్యూసీగా బెల్లం కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.